మైలవరం నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి మార్పుల్లో భాగంగా నాకున్న కొన్ని పరిస్థితుల వల్ల కొంతకాలం నుంచి జరుగుతున్న సంఘటనల వల్ల నేను నా అసంతృప్తిని తెలియపరుస్తూ వచ్చాను. పార్టీ నన్ను రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అభ్యర్థిగా నిర్ణయిస్తా నాకు సమాచారం చెప్పారు. కానీ గతంలో జరిగిన కొన్ని సంఘటనల మూలంగా నేను మళ్ళా వైకాపా నుంచి పోటీ చేయకూడదని నిర్ణయం సూత్రప్రాయంగా తీసుకొని నేను చేయనని చెప్పడం జరిగింది. సరే, కొత్తగా పార్టీ తరఫున కొత్త ఇన్ఛార్జిని కూడా నియమించారు కాబట్టి ఇప్పటివరకు నాతో కలిసి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకి కొంత క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం, వారికి వివరాలు వెల్లడించడం జరిగింది. నా గడిచిన 6 సంవత్సరాల ప్రయాణంలో చివరి 2 సంవత్సరాలు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అనే రీతిగా నా రాజకీయ ప్రయాణం కొనసాగింది. ఆ క్రమంలో పార్టీలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టడం, నేను ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు తెలియపరచడం, కానీ దానిపైన సరిగా స్పందించకుండా ఆ సమస్య నానాటికి తీవ్ర రూపం దాల్చడం కూడా పలు సందర్భాల్లో తీసుకెళ్ళటం. వారు క్యాడర్ మీటింగ్ కూడా పెట్టి ఆ క్యాడర్ మీటింగ్లో కూడా క్యాడర్కి సరైన నిర్దేశం విషయాన్ని ఖండించకుండా వారు కూడా తేలిగ్గా వదిలిపెట్టడం జరిగింది. అది ఆ తర్వాత మరిన్ని విపరిణామాలకు దారితీయటం, అది పార్టీలో నాకు మొదటగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు. ఇబ్బందికరమైన పరిస్థితిని రోజు రోజుకి పెంచుతూ వచ్చారు. ఇదే కాకుండా సంక్షేమ పథకాలు ఒక్కటే బటన్ నొక్కి ప్రజలకు అందించినందువల్ల ఈరోజు ప్రజలు ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా బర్త్ రైట్ అనేటట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. అది పేదలకు సంక్షేమం చేయటం అనేది ప్రభుత్వాల కర్తవ్యం, అది ఖచ్చితంగా చేయవలసిందే. కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవసరం, ప్రజలు కోరుకుంటా ఉన్నారు అనేది మటుకు 100% వాస్తవం. మేము గడప గడపకి వెళ్ళినప్పుడు, ఇతరత్ర గ్రామాల్లో కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ప్రజలు మీరు ఇచ్చారు, మేము తీసుకుంటా ఉన్నాం, అవన్నీ అనవసరం, మీరు చెప్పారు, మీరు ఇచ్చారు, మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటా ఉన్నాం, మరి మా ఇంటి ముందు కాలువ ఏది, మా ఇంటి ముందు డ్రైనేజ్ ఏది, లేదా మా ఇళ్ళకి పంపులు వేయి, మా ఇళ్ళకి కరెంట్ స్తంభాలు అంటే వీటన్నిటికీ చెప్పడం సమాధానం ఇబ్బంది అయింది. ఇటు సంక్షేమం అటు అభివృద్ధి బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన అవసరం. మనం ఏ కారణాల చేతనో ఒక విషయంలోనే మాట మీద నిలబడటం తప్పితే ఒక విషయాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజల్లో ఇబ్బందికరమైన పరిస్థితి. అటు పార్టీలో నాకు జరిగిన ఇబ్బంది, ఇటు అభివృద్ధి విషయంలో నేను మొదటి నుంచి నా నియోజకవర్గానికి నేను తొలిసారిగా శాసనసభ్యుడైన మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి విజ్ఞాపనలు ఏమైతే ఉన్నాయో ఒక్కటి కూడా నాకు శాంక్షన్ కాలేదు. మొదటిసారి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన లేఖల దగ్గర నుంచి చివరి దాకా ఉన్న అన్ని లేఖలు నా దగ్గరే ఉన్నాయి. అట్లాగే కొన్ని బ్రిడ్జిలకు సంబంధించి, కొన్ని ప్రధానమైన రహదారులకు సంబంధించి జీకొండూరు నుంచి గంగినేని వరకు, అట్లాగే కందులపాడు నుంచి నాగులూరు వరకు శాంక్షన్ అయిన రోడ్లు కూడా ముందుకు సాక్క కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక వాళ్ళు బిల్లులు ఇస్తేనే మేము ముందుకు తీసుకెళ్తాం, లేదా పనులు చేయమని చెప్పి ఆపేసి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను. కాంట్రాక్టర్లు తీసుకురమ్మని చెప్పడం జరిగింది, కాంట్రాక్టర్లు తీసుకెళ్లాను. కానీ అక్కడ ఉన్నటువంటి ఒత్తిడి వాతావరణంలో ఆ కాంట్రాక్టర్లతో కలవటం కూడా వీలు పడిన నిజం. ఎందుకంటే అక్కడంతా ఈ రాజకీయ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్నికల సమయం, టికెట్లు కేటాయింపులు, ఈ వ్యవహారాల్లో ఉన్నందువల్ల ఈ కాంట్రాక్టర్లను అక్కడ అధికారులకు కలిపే పరిస్థితి అసలు లేకుండా పోయింది. ఏతావాత ప్రజల ఇబ్బందులు అభివృద్ధి పరంగా అంతే ఉండటం, పార్టీలో నా ప్రాధాన్యతను తగ్గిస్తూ నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడైనప్పటికీ కొన్ని ప్రాంతాలకే నన్ను పరిమితం చేసే రీతిలో కొందరు నాయకులు ప్రవర్తించటం, మా పార్టీ నాయకులే వాళ్ళ సొంత మనుషులతో, వాళ్ళ కార్యకర్తలతో, వాళ్ళ అనుచరులతో నా మీద అనుచితమైన పోస్టులు పెట్టించడం, అలాగే నా ప్రత్యర్థులు రాజకీయంగా నా ప్రత్యర్థి పార్టీలతో కూడా కలిసి వారు కలిపి నా మీద నిరంతరం నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, వీటన్నిటినీ
నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే పోటీ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. ఏమైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తగా నియమించినటువంటి సర్నాల తిరుపతిరావుని మీరే కాదు, నేను సోషల్ ఇంజనీరింగ్ చేశాను. ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల బీసీలకి సమ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి యాదవులకి జెడ్పీటీసీ కేటాయిస్తా, ఆ తమ్ముడు మైలవరం గ్రామంలో 2016లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా ఓడిపోతే నేను మళ్ళీ జెడ్పీటీసీగానే పెట్టి జెడ్పీటీసీ గెలిపించుకోవటం. అట్లాగే గౌడ సామాజిక వర్గానికి ఇబ్రహీంపట్నం నుంచి మన కొండపల్లి నుంచి జీకొండూరు నుంచి ఎంపీపీగా అవకాశం కల్పించడం. కొండపల్లి మున్సిపాలిటీలో ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేయాలని చెప్పి నేను చాలా ప్రయత్నం చేయటం. అక్కడ జోగి రమేష్ గారి సోదరుడికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ దానికి నేను అంగీకరించలేదనే కారణంతో ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొండపల్లి ప్రాంతంలో 15కి గాను 11 గెలిచాం. అక్కడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం ఉండే ప్రాంతంలో 14కి 11 దాదాపుగా ఓడిపోవటం. సాక్షాత్తు జోగి రమేష్ ఇల్లు ఉన్న వార్డు ఓడిపోవటం, వాళ్ళ పక్క వార్డులు ఓడించడం, వాళ్లే అభ్యర్థులు నిర్ణయించడం. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత వచ్చిన ప్రతి ఎన్నిక ఆయా గ్రామాలలో ఆ గ్రామ నాయకత్వాలకి అప్పగించి వాళ్ళు ఎవరు అభ్యర్థులు నిర్ణయిస్తే వాళ్ళనే నేను అభ్యర్థులుగా ప్రకటించి వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చి గెలుపు కోసం అన్ని రకాలుగా నేను ప్రయత్నం చేశాను. కొండపల్లి మున్సిపాలిటీలో కూడా నేను ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ముఖ్యుడిగా బాధ్యుడిగా జోగి రమేష్ గారి సోదరునే పెట్టాను. వాళ్ళు నిర్ణయించిన అభ్యర్థులకే నేను అన్ని వనరులు సమకూర్చాను. కానీ వాళ్ళు అభ్యర్థులుగా నిర్ణయించి తెర ముందుకు తీసుకొచ్చి వాళ్లే ఉద్దేశపూర్వకంగా అభ్యర్థులందరినీ ఓడించి పరోక్షంగా కొండపల్లి మున్సిపాలిటీ ఓటమికి కారకులయ్యారు. అదే విషయాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కావచ్చు, ఐపాక్ రిపోర్ట్స్ కావచ్చు ముఖ్యమంత్రి గారి ముందుకి టేబుల్ మీద పెడితే కూడా వారిని పిలిపించి మందలించి వారికి ప్రాధాన్యత తగ్గించకపోగా వారికి వెంటనే మంత్రి పదవి ఇవ్వటం హర్షణీయం, సంతోషం. కానీ పార్టీలో ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత ఒక నాయకుడికి పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజా సమస్యలు పరిష్కరించే దానికోసం, అభివృద్ధిలో సహకరించే దానికోసం మరింత చురుగ్గా పనిచేయాల్సిన వ్యక్తి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని మరింతగా నన్ను నా నియోజకవర్గంలో ఇబ్బందులు పెడితే ఆ విషయాలన్నీ పైన తీసుకెళ్లినా కూడా ఎవరూ స్పందించిన పరిస్థితుల్లో నేను గడిచిన కొద్ది మాసాలుగా నా కార్యక్రమాలను పరిమితం చేసుకుంటూ అటు అభివృద్ధికి నిధులు లేక, ఇటు గొడవలు వీటన్నిటిని సర్దక, అటు సంక్షేమం అభివృద్ధి అనే విషయంలో అభివృద్ధిని రోడ్లో ఉన్న దుస్థితిని చూడలేక నేనంతా ఇదవుతూ వచ్చాను. సేమ్ టైం బీటీపీఎస్ బూడిద వ్యవహారం కావచ్చు, కొత్తూరు తాడేపల్లిలో జరిగే మట్టి వ్యవహారం కావచ్చు, వీటన్నిటిని పలు సందర్భాల్లో నేను సీఎంఓ దృష్టికి తీసుకెళ్ళటం, ముఖ్యమంత్రి గారు పరోక్షంగా నన్ను వ్యాఖ్యలు చేయటం, ఎవరైతే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా వాటిని వేరే రకంగా చిత్రీకరించి ముఖ్యమంత్రి గారికి నేరుగా స్లిప్పుల రూపేణ పంపించడం, వాటిని పట్టుకొని వారు నన్ను అడగటం, నేను దాన్ని ఖండించి చెప్పటం, అయినా కూడా అదే అభిప్రాయంలో వారి మనసులో ఉంచుకోవటం, పార్టీకి నష్టపరిచి ఏ వర్గాల్ని గ్రూపులతో నేను కలవకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వర్గంగానే నేను చలామణితో రాజకీయం నడిపింది నాకు. నా ప్రత్యర్థులు ముఖ్యమంత్రి గారి ముందు రకరకాల ఆయన కంట్లో కనపడేటట్టుగా విషయాలను చిత్రీకరించి నన్ను డీఫేమ్ చేయాలని చెప్పి ట్రై చేస్తే వారికే ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నేనేం సమాధానం చెప్పలేక నేను రాజకీయంగా నన్ను నేను తగ్గించుకోవాలని నేను క్రియాశీలకంగా ఉండకుండా వారే ఇక్కడి నుంచి వెళ్ళే సమాచారం, ఇప్పుడు దాకా చెప్పిన సమాచారం ఎంతవరకు నిజమో ఎంతవరకు వాస్తవమో బేరీజ్ చేసుకోవడానికి వారికి కూడా తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఆ నిర్ణయం కూడా వారే తీసుకుంటారు. దానికి తగ్గ సమాధానం కూడా ఆ పార్టీ పెద్దలే తప్పకుండా మరి తెలియజేయాలి కదా. అది ఆయన ఆరోపించాడా, తెలిసిన వాస్తవం చెప్పాడా, ఏం చెప్పాడా అనేది కూడా కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు దాకా నా మీద చేసిన ఆరోపణలన్నీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ధర్మో రక్షతి రక్షిత, నేను ధర్మాన్ని కాపాడేవాడిని, నేను ఎప్పుడు తప్పు చేయనివ్వను, చేయలేదు.
చిన్న చిన్న పొరపాట్లు కేటర్ ఇంత పెద్ద కుటుంబాన్ని నడుపుతా ఎవడన్నా చేస్తే కొన్నిట్లో మందలిచ్చి ఇంకోసారి చేయొద్దని చెప్పి చెప్పుకుంటూ వాళ్ళని సరి చేసుకుంటూ, అంతేగాని తెలిసి ఉద్దేశపూర్వకంగా తప్పు అయితే ఏనాడు చేయలేదు, నేను చేయలేమని కూడా. సత్యమేవ జయితే, నిజమే గెలుస్తుంది, నిజాలే బయటకు వస్తాయి. ఒక ఆరోపణ 10 సార్లు చెప్పిందే చెప్పి అది నిజానం నమ్మించాలని ప్రయత్నిస్తే ఇవాళ ఉన్నటువంటి ఈ మీడియా హోరుగాలిలో వాస్తవాలు బయటికి రాకుండా ఉండవు, తప్పకుండా వస్తాయి. ప్రజలకి అందరికీ ఈ విషయాలు త్వరలో తెలుస్తాయని నేను చేరేది వచ్చే ఒక వారం రోజుల లోపల నిర్ణయం తీసుకొని తెలియపరుస్తాను. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననేది కూడా అప్పుడే దానికి రెండు ఒకదానికి ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీ అందరికి తెలియజేస్తాను. మైలవరం టికెట్ ఇస్తే 100 కోట్లు ఇస్తానని మీరు బేరసాల జరుపుతున్నట్టు మరి మీ ప్రత్యర్థి అయినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు డైరెక్ట్ గా చెప్తున్నారు. దానికి మీ సమాధానం? దాకా నా మీద ఎన్నో రకాల ఆరోపణలు చేశారు. ఇది కూడా ఒక ఆరోపణ. ఇది నేరుగా ఆయన చేసిన ఆరోపణ 3 వ్యక్తులకు సంబంధించి చేశారు. అటు చంద్రబాబు నాయుడు గారు ఇది నేను చేశానని, నన్ను ఆయన్ని తెలిసినట్టుగా ఆయన 3 విషయాలు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అది ఇప్పుడు దాకా వారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు నా మీద చేస్తున్నటువంటి అన్ని ఆరోపణలకి వాళ్ళకి కొన్ని విషయాలు అవుననిపించుండొచ్చు, కొన్ని విషయాలు కాదనిపించవచ్చు. వాళ్ళకి విషయాలు వాస్తవాలన్నీ వాళ్ళ మదిలో వాళ్ళ మనసులో రకరకాలుగా ఊహించుకొని ఉండొచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, ఎందుకంటే వారికి ఉండే సమాచారం మేరకు ఇక్కడ వాళ్ళ పార్టీ బాధ్యత చెబుతున్నాడు కాబట్టి కొన్ని విషయాలు ఆయన ఏకీవించవచ్చు, కొన్నిట్లు ఏకీవించు. కానీ ఈ విషయం ఎప్పుడైతే నిన్న ఉమామహేశ్వరరావు గారు ఈ వ్యాఖ్య చేశారో కొన్ని పనులకి పరిమితం అయ్యి, అంటే నన్ను శాసనసభ్యుడిగా గెలిపించుకున్న ప్రజలకి పరిపాలనాపరమైన ఇబ్బందులు జరగకూడదని చెప్పి నా బాధ్యతలు, నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తూ వచ్చాను. మొన్న టికెట్ విషయం వచ్చినప్పుడు నేను పోటీ చేయననే విషయాన్ని పార్టీకి తెలియపరిచాను. తదనంతరం వాళ్ళు ఇప్పుడు ఇన్ఛార్జిని కూడా నియమించారు కాబట్టి నేను నా రాబోయే భవిష్యత్తు కార్యాచరణ నన్ను నమ్మిన ప్రజలకి, కార్యకర్తలకి తెలియపరచాలి కాబట్టి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి నా భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయబోతాను, ఏ పార్టీలో చేరుకోవడం చేస్తాను అనేది అతి త్వరలో నిర్ణయించుకొని తప్పకుండా పత్రికా సోదరుల ద్వారా నా నియోజకవర్గ ప్రజానీకానికి, నాయకులు, కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తా. అన్ని రకాలుగా నాకు సహకరించిన నా నియోజకవర్గ ప్రజానీకానికి, మైలవరం నియోజకవర్గ మీడియా సోదరులకి, మైలవరం నియోజకవర్గ పెద్దలందరికీ కూడా నన్ను వెన్నంటి ప్రోత్సహించి మంచికి సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.